రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య రాజీనామా. తెలంగాణలో బీసీ ఉద్యమం ఉధృతి కోసమే అని వెల్లడి. ఆమోదించిన రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్. సో మరి ఆయన ఇంతమంది ఆంధ్రవేత్తలేమో జాతీయ బీసీ కమిషన్ పదవి వచ్చే అవకాశం ఉందని ఏదో రాసినట్టున్నారు. ఫోన్ చేస్తున్నా కానీ బిజీ వస్తుంది. కలుస్తున్నది. హలో సార్, నమస్తే. సార్ యోగా చేస్తున్నారండి, ఎవరు మాట్లాడేది? నేను రఘు మాట్లాడుతున్నా, తొలి వెలుగు. నేను లైవ్లో ఉన్నాను. రఘు? తొలి వెలుగు జర్నలిస్ట్ రఘు, మన తొలి వెలుగు. సార్ యోగా చేస్తున్నారు. యోగా చేస్తున్నారా? ఓకే. ఎంత టైం పడుతుందో ఇంకా? నిమిషం లైన్ లో ఉంది. ఓకే. చూసిస్తా. హలో సార్, నమస్తే. నమస్తే. మీ వార్త వచ్చింది అన్ని పేపర్లలో ఇవాళ. ఆర్ కృష్ణయ్య రాజ్యసభకి రాజీనామా చేసిరండి పదవికి. ఎందుకు సార్ రాజీనామా ఎందుకు చేసిరు? ఇంకా 4 ఏళ్ల పదవీ కాలం ఉంది కదా. అంటే బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేద్దామని, బీసీలకు మరిన్ని సౌకర్యాలు, మరిన్ని డిమాండ్లు నెరవేర్చాలనే ఉద్దేశంతో రాజకీయాలకు అతీత, రాజకీయాలకు కొద్దిగా అవరోధం, అడ్డంకులు సృష్టిస్తాయి. అందుకే ఫ్రీగా ఇప్పుడు ఎవరినైనా కలవచ్చు, ఎవరితోటైనా పోరాటం చేయొచ్చు. ఏమో మీరు బీజేపీలోకి పోతున్నారని అంటున్నారు. అవును, అందరు అడుగుతున్నారు. బీజేపీ అడుగుతుంది, కాంగ్రెస్ అడుగుతారు. ఇప్పుడు రాజీనామా చేస్తానందరివి అందరూ జనరల్ గా నా దిక్కు చూస్తుంటారు కదా. అంటే మీ ఆలోచన ఏమన్నా ఉందా? ఇప్పుడు ఏదో జాతీయ బీసీ కమిషన్ ఇవ్వబోతున్నారు అని. లేదు, ఇంకా నా దృష్టిలో అది లేదు. ఎవరు అది అట్లా వస్తున్నాయి వార్తలు, అంతేగాని ఏం లేదు. ఓకే. అంటే మీరు ఒకవేళ పార్టీ ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుతారా? లేదు, బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం. ఏ పార్టీలో జాయిన్ అవ్వరు? బీసీలకు మేలు జరిగే కార్యక్రమాలకే నేను ప్రాధాన్యత. అంటే ఇప్పుడు మేము బీసీల కోసం ఫైట్ చేస్తున్నామనో ఏదో ఒక పార్టీ ముందుకు వస్తుంది, అట్లేమన్నా ఒక లైన్ తీసుకుంటారా? బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెడతాము అంటే అప్పుడు ఆలోచిస్తా. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలనేది నా టార్గెట్. ఓకే. అంతవరకు నా ఉద్యమం కొనసాగుతుంది. ఆ తర్వాత నా ఉద్యమం ఉండదు ఇక. ఓకే. అంటే మీరు మల్లన్న ఏమన్నా ఇంక్లూడ్ అయినారా ఇందులో? ఎవరు? తీన్మార్ మల్లన్న. వాళ్ళంతా బీసీ ఉద్యమంలో వస్తున్నారు వాళ్ళంతా. ఓకే. అంటే మీరు ఏమైనా కలిసి పని చేద్దామని ఏమన్నా ఆలోచనకు వచ్చిరా అంటున్నా. చూడాలి. అంటే ఉద్యమం లోపల తప్పనిసరి ఎవరు కలిసి వస్తే వాళ్ళతో కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మందికి ఏంటంటే ఆర్ కృష్ణయ్య గారు కూడా పొలిటికల్ లీడర్గా కూడా ఆయన గతంలో టీడీపీలో ఉన్నాడు. మొన్న రాజ్యసభ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు. సో ఇవన్నీ నేపథ్యం చూస్తే రాజకీయ పార్టీలతో ఆయనకి దగ్గరి సంబంధాలే ఉన్నాయి కాబట్టి ఈయన కూడా రాజ్యసభ పదవికి రాజీనామా చేసిందంటే ఇదేదో పొలిటికల్ మోటివ్ ఉండి ఉంటుంది అన్న ఒక లైన్ కొంతమంది వినిపిస్తున్నారు. లేదు, ఇప్పుడు నాకు పార్టీలో ఉండి పోరాడడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఓకే. కొన్నిటికి గెలవాలి, కొన్నిటికి గెలవద్దు. వాళ్ళను నేను అందరినీ కలవాలి. ఇప్పుడు అన్ని పార్టీలను కలవాలి. ఏంటి, చట్టసభలో రిజర్వేషన్లు కావాలి అంటే అన్ని పార్టీలను కలవాలి కదా. అవును. అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు వచ్చింది వైసీపీ, జగన్ ఇచ్చింది, కానీ మీరు ఇండిపెండెంట్ గానే ఉన్నారు కదా సార్. ఇప్పుడు ఆయన అధికారంలో లేడు. ఇండిపెండెంట్ గా ఉన్నాయి కానీ కొద్దిగా వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. నేను ఇష్టం వచ్చినప్పుడు పోతే. ఓకే. ఇప్పుడు మొన్న చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని టీడీపీ క్యాబినెట్ లో డిసిషన్ తీసుకుంది. మన వాళ్ళందరూ చంద్రబాబుకు హర్షం వ్యక్తం చేద్దామా అన్నారు. ఓకే. నేను పోలేకపోయాను. అట్లా ఇట్లాంటి ఇప్పుడు రేపు బీజేపీ మీద కూడా పెద్ద యుద్ధం చేయాలి. అవి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ తోటి తెలంగాణలో నాకు మెయిన్ అడ్డ. ఇక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. పార్టీ కోణంలో చూసి వాళ్ళు ఇబ్బంది పడతారు. రెండవది, నా బీసీ నాయకత్వం ఉన్నత స్థాయి, రాజ్యసభ కంటే పెద్దది. ప్రజలే ఇచ్చిండ్రు ఆ గౌరవం. రాజ్యసభ నా ఆశయం ముందు చిన్నదే. ఒక్కరిగా ఏం చేయలేకపోతున్నావు రాజ్యసభలో. ఓకే.
ఇప్పుడు టైం మాట్లాడడానికి టైం ఇవ్వరు. క్వశ్చన్ అవ్వరు, ఆ క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్స్ రాకుండా చేస్తున్నారు. టైం అంతా వేస్ట్ అవుతుంది. ఓకే, నా టార్గెట్ చట్టసభలో రిజర్వేషన్లు, లోకల్ బాడీలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు సాధించాలి. కొత్త పార్టీ ఏమైనా పెడతారా సార్? అట్లా ఏమైనా ఉందా ఆలోచన? అది కూడా చర్చ నడుస్తుంది. నిన్నేదో అడిగినట్టున్నా, నిన్ను రౌండ్ టేబుల్ అయినట్టుంది కదా ఇక్కడ. అవును, అందరూ కొత్త పార్టీ పెట్టాలనేది ఎక్కువ డిమాండ్ ఉంది. కానీ బీసీలకు ఎప్పుడు ఏది లాభం అవుతుందో దాని మీదనే నా దృష్టి పెట్టాను. సో మరి ఇప్పుడు కార్యాచరణ ప్రణాళిక స్టార్ట్ చేస్తున్నారు అయితే? కులగా నేను ఒక్కరు స్టార్ట్ చేస్తే సరిపోదు, జీవో తీస్తే సరిపోదు. దీని మీద పెద్ద ఎత్తున రావాలి. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకోబోతున్నారా? తప్పనిసరి, అందుకే కదా ఇదంతా. మరి మీ టీంలో ఎవరెవరు ఉన్నారు సార్? ఓన్లీ మీరు మీ సంఘమేనా? ఎట్లా కలుపుకొని పోతున్నారు? జిల్లా కమిటీలు ఉన్నాయి, నియోజకవర్గం కమిటీలు ఉన్నాయి, గ్రామ కమిటీలు కూడా ఉన్నాయి చాలా జిల్లాల్లో. అందుకే పెద్ద నెట్వర్క్ ఇది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు సాధించాము చట్టసభలు అనేది నా ముందు చూపు. ఓకే, అంటే ముందున్న ఆర్ కృష్ణయ్యని ఇప్పుడు చూడబోతున్నారా? అంటే అప్పట్లో మీరు ఫీజు రియంబర్స్మెంట్ మీద దీని మీద బాగా కొట్లాడారు కదా. అవునవును, సెక్రటేరియట్ మీద స్వేచ్ఛగా పోరాడదామని, స్వేచ్ఛగా అందరినీ కలవాల్సి వస్తుంది, అందరితో పోరాడవలసి వస్తుంది, కొన్ని ఇబ్బందికరమైనవి ఉంటాయి. అందుకే పార్టీలకు అతీతంగా అయితే ఎవరేం చేసేది లేదు. ఓకే, రైట్ సార్, కలుద్దాం ఇవాళ. థ్యాంక్ యూ. సో ఇది ఆర్ కృష్ణయ్య గారు చెప్తున్నారు. కొత్త పార్టీ పెట్టాలన్న డిమాండ్ని కూడా చాలామంది వినిపిస్తూ ఉన్నారు. సో దాన్ని కూడా మేము పరిశీలిస్తున్నాం అంటున్నారు. ఏ పార్టీలో చేరేది లేదు అన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఈ జాతీయ బీసీ కమిషన్ అన్నది కూడా ఆయన దాన్ని కూడా కొట్టిపారేస్తున్నారు. భవిష్యత్తులో బీజేపీ మీద యుద్ధం చేయాల్సిందే అన్న ఒక పాయింట్ కూడా ఆయన రేజ్ చేశారు. సో ఏ పార్టీలోకి వెళ్ళట్లేదు, నేను బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి అన్న ఏకైక డిమాండ్తో ముందుకెళ్తున్నా అంటున్నారు. చూద్దాం వాళ్ళ పోరాటం ఎట్లుంటుంది, ఏ స్థాయికి తీసుకెళ్తారు అన్నది చూడాలి.